ఇప్పుడు దాకా మనం డివిజిబుల్ రూల్స్ నేర్చుకున్నామమ్మా. అవి ఎవరైనా తెలుసుంటే డైరెక్ట్గా స్కిప్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఆ డివిజిబుల్ రూల్స్ యూజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ని వితిన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. రెగ్యులర్ ప్యాటర్న్ నేనైతే చేయనమ్మా. మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే చేయాలో నేను అలానే నేర్పిస్తాను. రెగ్యులర్ ప్యాటర్న్ నేర్పించడం వల్ల మీకు మెమరీ లాస్, నాకు టైం వేస్ట్. ఇక్కడ చూడండి అమ్మా, 63 అనేది 9 మల్టిపులేనా? 9 7s ఎంత? 9 మల్టిపులేనా? అంటే ఆప్షన్స్లో ఏదో ఒకటి 9 మల్టిపుల్ అవ్వాలి ఆర్ 7 మల్టిపుల్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే 63 అంటే ఇండైరెక్ట్గా ఏంటిది? 9 టేబుల్ మరియు 7 టేబులేనమ్మా. సో అందుకే మనము ఆన్సర్ మొత్తం కనుక్కోము. ఈ 9 టేబుల్ అని చెక్ చేస్తాము, 7 టేబుల్ అని చెక్ చేస్తాము. సో ఫస్ట్ ఎప్పుడైనా 3 టేబుల్ కానీ 9 టేబుల్ కానీ చెక్ చేయాలి. దాని తర్వాత 5 టేబుల్ చెక్ చేయాలి. దీని తర్వాత 11 టేబుల్ చెక్ చేయాలి. దీని తర్వాత 7 టేబుల్ చెక్ చేయాలి. మ్యాక్సిమం వీటిలోనే ఆన్సర్ చెక్ చేస్తుంది. ఆర్ 4 టేబుల్ కూడా చెక్ చేయొచ్చు ఒక్కోసారి. ఇక్కడ నాకు 9 కనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా 9తో డివైడెడ్ అవుతుందా అవ్వట్లేదా చెక్ చేస్తానమ్మా. ఇక్కడ 9తో అవ్వాలంటే కండిషన్ ఏంటిది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎగ్జాక్ట్గా 9 మల్టిపుల్ అవ్వాలి. ఇప్పుడు అన్ని అంకెలు కూడండి. 1 + 2 ఎంత? 3. 3 + 6 ఎంత? 9. 9 + 7 9 + 8 17. 17 9 టేబుల్ అవుతుందా? అంటే 9తో అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ 1 + 4 ఎంత? 5. 5 + 1 6. 6 + 2 8. 8 అనేది 9 టేబుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 1 + 3 4. 4 + 8 12. 12 + 6 18. ఇది మేబీ అమ్మా. ఇక్కడ ప్రకారం అయితే ప్రజెంట్ ఇది ఆన్సర్ అవ్వచ్చు. బట్ ఇది కూడా కాలేదనుకోప్పుడు అదే ఆన్సర్. 1 + 4 ఎంత? 5. 5 + 6 11. 11 + 6 17. 17 అవుతుందా ఎగ్జాక్ట్గా? అవ్వట్లేదు. అంటే ఒక ఆప్షన్ మాత్రమే 9తో అవుతుంది. సో ఆన్సర్ ఏందమ్మా? ఎల్సిఎం ఏంది? 1386. ఇలా కనుక్కోవాలి కానీ రెగ్యులర్ ప్యాటర్న్ ప్రకారం మనం చెక్ చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఏ క్వశ్చన్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది. 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక టౌన్లోకి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎలా ఉంటుంది? క్లమ్జీగా ఏం అర్థం కానట్టే ఉంటుంది. అదే రోడ్డు మీద 4 సార్లు ట్రావెల్ చేసామంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఏ రెస్టారెంట్ ఉంది, ఏ కాఫీ షాప్ ఉంది, ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో మనకు ఐడియా ఉంటుందా లేదా? సేమ్ ఇది కూడా అంతే. 4-5 సార్లు ప్రాక్టీస్ చేయిందే మీకు ఎప్పుడు ఈజీగా అనిపించదు. సరే, ఇక్కడ ఒక ఆప్షనే ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టేసావు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చెక్ చేయాలమ్మా? 7 పాసిబుల్ ఉంది కాబట్టి 7తో చెక్ చేస్తాము. అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ అవుతుంది. అలా ఆన్సర్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, నాకు ఇక్కడ చూడగానే 18 కనిపిస్తుంది. అంటే 2 × 9. ఇక్కడ కూడా ఏముంది? 9 మల్టిప్లే ఉంది. ఇప్పుడు 9 మల్టిప్లే చెక్ చేద్దామా? 1 + 8 9. 9 + 2 ఎంత? 11. 9 మల్టిప్లా? కాదు. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 + 8 10. 10 + 2 12. ఇది 9 మల్టిప్లా? కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయి. 1 + 2 3. 3 + 6 9. ఎగ్జాక్ట్గా 9తో అవుతుందా? అవుతుంది. ఇది మేబీ అవ్వచ్చు ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి అమ్మా, 1 + 6 7. 7 + 2 ఎంత? 9. ఇక్కడ కూడా సో 9తో చెక్ చేస్తే నాకు ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి? 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఏదైనా పాసిబుల్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, 7 × ఏముంది? 3. అప్పుడు అంటే ఏం చెక్ చేయాలి? 7తో చెక్ చేయాలి. ఎందుకంటే 9తో అవుతుందంటే ఆటోమేటిక్గా 3తో అయినట్టే. సో 7తో చెక్ చేద్దాం. ఇప్పుడు 7తో చెక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా చెప్తానండి. 1260. దీన్ని 3 నెంబర్స్గా అంటే 3 డేస్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏమేమి మిగిలిపోయింది? 260 మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది. ఈ రెండు డిఫరెన్స్ రాయాలి. 260కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత? 259. ఈ 259 7తో అవుతుందో లేదు చెక్ చేయాలి. 7 3 ఎంత? 21. ఎంత మిగిలిపోయింది ఇక్కడ? 4 అంటే 49. 7 ఏళ్ళు ఎంత? 49. ఎగ్జాక్ట్గా అవుతుందా? సో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 7తో కూడా అవుతుంది. బట్ ఇది చెక్ చేయండి అమ్మా. 620 - 1 అంటే ఎంత? 619. 620 - 1 ఓకేనా? 619. ఇది 7తో అవుతుందో చెక్ చేయండి అమ్మా.
7 8 56, 56 పోతే ఎంత మిగిలింది 59 మిగిలింది. 59 అవుతుంది 7 టేబుల్లో అవ్వట్లేదు. సో ఆన్సర్ ఏందమ్మా 7. ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి తీసుకుంటామమ్మా మనకు నచ్చిన దాని ప్రకారము, కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎగ్జాక్ట్గా ఒకటే ఆప్షన్ మిగిలిపోయింది అనుకో అదే ఆన్సర్. అలా కూడా కుదరలేదు 2 3 మిగిలిపోయినాయి అనుకో ఇంకో క్లూ చెక్ చేస్తాం. ఇక్కడ నాకు ఇక్కడ ఏం స్ట్రైక్ అయింది 7 స్ట్రైక్ అయింది. దాని ప్రకారం ఏం చెక్ చేస్తాను 7th అవుతుందో అవ్వట్లేదు చెక్ చేశాను. ఇలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి కానీ ఎగ్జాక్ట్గా రిపీటెడ్ ప్యాటర్న్ మనం చేయకూడదు. సో ఆన్సర్ ఏంటమ్మా 1260. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఎలా చేయాలో. మీకు ఒకటి చెప్తానమ్మా, మిమ్మల్ని చాలామంది మోసం చేయొచ్చు. వాళ్ళకి నచ్చిన సింపుల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన సింపుల్ లాజిక్ అని చెప్పేసి ఇదే ఆన్సర్ అని చెప్పొచ్చు. బట్ నేను అలా చెప్పను. నేను తీసుకున్న క్వశ్చన్స్ మ్యాక్సిమం 90% ప్రీవియస్ క్వశ్చన్సేనమ్మా. అంటే ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్నే నేను టీచ్ చేస్తున్నాను మీకు. ఈ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. అంటే 4 అంకెల పెద్ద సంఖ్యని కనుక్కోవాలంట. ఆ నెంబర్ కూడా ఎలా అవ్వాలంట, ఈ 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఇటువంటి క్వశ్చన్స్ని మనం రెగ్యులర్ మెథడ్లో చేయమమ్మా. మనం ఎలా చేస్తామంటే ఇందాక మీకు నేర్పించిన ఒక 3 క్వశ్చన్స్ ఓన్లీ ఆ మెథడ్లోని మాత్రమే చేస్తాం. అంటే ఏ మెథడ్ అది, డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మాత్రమే మనం ఆన్సర్ కనుక్కుంటాము. దీని ప్రకారము రెగ్యులర్గా చేస్తే ఇది ఎలా ఉంటుందంటే, దీనికి ఇందాక చెప్పిన మెథడ్స్ ప్రకారం చేస్తే 540 వస్తుంది అమ్మా. ఎల్సిఎం ఎంత వస్తుంది 540 వస్తుంది. ఆ 540 మల్టిపుల్ ఏదో ఒకటి ఉండాలి. దాని ఇంటూ ఏమంటాము ఇంటూ కే అంటాము. సో ఇలా కనుక్కుంటా పోతే ఏదో ఒకటి వస్తుంది. బట్ ఇదంతా సోది, ఇది మనకు అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలో అది మాత్రమే చెప్తాను నేను. మ్యాక్సిమం క్వశ్చన్స్ 99.9 క్వశ్చన్స్ ఇలాగే సెట్ అవుతాయి మీకు. చూడండి అమ్మా ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, సరి చేసుకోండి. ఇది 16 కాదు 15. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి 18 కనిపిస్తుంది. 18 అనేది ఏ మల్టిపుల్ 9 × 2 9 మల్టిపుల్. సో ఆప్షన్లో కూడా ఏముండాలి 9 మల్టిపులే ఉండాలి. చెక్ చేయండి. 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిపోయింది 6 9 మల్టిపులా కాదు. 9 7 + 2 ఎంత 9. ఇది 9 మల్టిపులే. ఓకే 9 క్యాన్సిల్ అయిపోయింది. 3తో అవ్వట్లేదు. ఓకే నెక్స్ట్ 9 6 9 మల్టిపులా కాదు. సో ఒక ఆప్షన్ చెక్ చేసిందమ్మా. సో అదే ఆన్సర్. 2 ఆప్షన్ చెక్ చేయాలి, ఇంకో మెథడ్ని మళ్ళీ చెక్ చేయాలి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ చెక్ చేసిందమ్మా. సో డైరెక్ట్గా అదే ఆన్సర్. లేదు ఇంకో ఆప్షన్ ఉంటే ఏం చెక్ చేయాలి, ఇంకేదైనా రూల్ ఉంటే అప్లై చేయాలి. సో ఇటువంటి మంచి షార్ట్ కట్స్ నేను చెప్తానమ్మా. మీకు నా వీడియోస్గా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద బటన్. చూడండి ఇక్కడ ఏ రూల్ యూజ్ చేశానమ్మా, ఓన్లీ 9తో డివిజిబుల్ అయ్యే రూల్ మాత్రమే యూజ్ చేశాను. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది కూడా సేమ్ ఇందాకలాగే. దీన్ని కూడా రెగ్యులర్ ప్యాటర్న్ మనం చేయము. సో ఆప్షన్స్లో ద్వారా మనం సాల్వ్ చేస్తాము. బట్ ఇచ్చిన క్వశ్చన్లో నాకు కనిపించినవి కొన్ని తీసుకుంటానమ్మా. ఒక 91 చూడండి. 91 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 7 × 13. ఆర్ ఇక్కడ చూడండి 7 × 8 ఎంత 8తో చెక్ చేసినా పర్లేదు 56. 7 × 8. ఇప్పుడు 8తో చెక్ చేద్దాం, సింపుల్గా ఉంటుంది. 8తో చెక్ చేద్దాం అమ్మా. 8తో చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి. నెంబర్ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి 8 3 24. 24 పోతే ఎంత మిగిలిపోయింది 5 అంటే 50. 50 అవుతుంది 8 టేబుల్లో అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 800 పోయిందమ్మా. 800 పోయింది. 68 టేబుల్లో వస్తుందా రావట్లేదు. ఇక్కడ చూడండి అమ్మా 800 పోయింది. ఎంత మిగిలిపోయింది 120 మిగిలిపోయింది. 120 ఏ టేబుల్ అవుతుందా అవుతుంది. ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏ టేబుల్తో చెక్ చేస్తున్నా, అంటే 8 మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 7 8లో 56. 56 పోతే ఎంత మిగిలిపోయింది 20 మిగిలిపోయింది. 28 టేబులా కాదు. సో ఆన్సర్ ఎంత. ఇలా ఈజీగా చేయాలి కానీ రెగ్యులర్ ప్యాటర్న్ ద్వారా మాత్రం వెళ్ళొద్దు. రెగ్యులర్ ప్యాటర్న్ ఎవరైనా చెప్తారు, నా వీడియోస్ కాదు. మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా అక్కడ పెయిడ్ కోర్స్ కొన్నా వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్నే చెప్తారు. బట్ నా వే అలా కాదు. ఎగ్జామ్లో ఎలా చేయాలో అలాగే చెప్తాను. సో ఆన్సర్ ఎంతమ్మా ఆప్షన్ 3. ఈ ప్రశ్న చూడండి అమ్మా. ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ద రిమైండర్ 4 వెన్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 6 9 15 18 ఈజ్ అంటే ఏం లేదమ్మా. ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా ఏపీ మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ 2016లో. ఇక్కడ కూడా ఏం అడిగాడు, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ వెన్ డివైడెడ్ బై 12 15 18 24 లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్.
అంటే ఈ నెంబర్ల ద్వారా ఈ నెంబర్ని డివైడెడ్ బై చేస్తే ప్రతి కేసులో మనకి రిమైండర్ ఎంత వస్తుందంట? శేషం 9 వస్తుంది. ఒకటి చెప్పండి అమ్మా, రిమైండర్ అంటే మీనింగ్ ఏంది, శేషం అంటే మీనింగ్ ఏంది? ఎక్స్ట్రాగా ఎంతో కొంత వాల్యూ మిగిలిపోయిందని మీనింగ్. ఇప్పుడు ఆ వాల్యూ తీసేస్తే ఎగ్జాక్ట్గా ఈ నెంబర్తో డివైడెడ్ బై అయినట్టే కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ప్రతి కేసులో ఆ 9ని తీసేస్తున్నానమ్మా. చూడండి, రిమైండర్ అంటే ఎక్కువగా మిగిలిపోయిందని అర్థము. ఆ మిగిలిపోయిన వాల్యూని తీసేస్తే ఆ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి? 12తో అయినా అవ్వాలి, 15తో అయినా అవ్వాలి, 18తో అయినా అవ్వాలి, 24తో అయినా అవ్వాలి. దీనికి రొటీన్ ప్రాసెస్ చాలా ఉంటుంది, బట్ అది మనం చేయము. మనం ఏదైనా డైరెక్ట్ షార్ట్ కట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు తీసేసి ఆన్సర్ రాయండమ్మా. అన్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నాకేం కనిపిస్తుంది? 18 కనిపిస్తుంది. 18 అంటే ఎంత? 2 × 9 అంటే 9 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ లేదో ఒకటి చెక్ చేద్దాం. 9 మల్టిపుల్ అవ్వాలన్నా 9తో డివిజిబుల్ అవ్వాలన్న కండిషన్ ఏంటిది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కూడితే ఏమవ్వాలి? ఎగ్జాక్ట్గా 9 మల్టిపుల్ అవ్వాలి. 9 క్యాన్సిల్ అయిపోయింది. 7 + 8 ఎంతమ్మా? 15. 15 + 3 ఎంత? 18. సో ఇది 9తో అవుతుంది. ఇక్కడ చూడండమ్మా, 9 9 2 7 ఇది కూడా 9తో అవుతుంది. ఓకేనా? 2 7 ఎంత? 9. ఇక్కడ చెక్ చేయండి, 9 9 9 ఇది కూడా అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి అమ్మా, ఇది కూడా ఎగ్జాక్ట్గా 9తో డివైడెడ్ బై అవుతుంది. సో 4 ఆప్షన్లు అవుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి కేసు కూడా రావచ్చు, బట్ ఇంకేముందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 3 × 5 చివరిలో 5 ఉందంటే అప్పుడు చివరిలో మనకి ఇక్కడ ఏమవ్వాలి? 5 అయినా అవ్వాలి, 0 అయినా అవ్వాలి. సో ఈ ఆప్షన్ 5తో ఎగ్జాక్ట్గా అవ్వట్లేదు. సో ఇది కూడా 5తో అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 9 ఉంది. సో ఈ 2 ఆప్షన్లే మిగిలిపోయినాయి. కానీ ఇక్కడ చూడండి అమ్మా, 4 × 3 ఉందా? ఇక్కడ చూడండి అమ్మా, 9తో చెక్ చేస్తేనేమో 4 ఆన్సర్లు వచ్చినాయి. 5తో చెక్ చేస్తేనేమో ఇది 3, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ 2 కాదు. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దామంటే ఇక్కడ 4 మల్టిపుల్ ఉందా? అంటే 4తో డివిజిబుల్ అవ్వాలి కదా. 4తో డివిజిబుల్ అవ్వాలని కండిషన్ అనేది చివరి 2 అంకెలు మాత్రమే తీసుకోవాలి. 70, ఇక్కడ 20. 70 4తో అవుతుందా? అవ్వదు. ఓకేనా? మరి 20 4తో అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఎక్కడ వస్తుందమ్మా? ఇది ఫైనల్గా ఆన్సర్ మనకి. ఓకేనా? ఇలా చేసుకుంటూ పోవాలి. కానీ నాకు ఫస్ట్ 9తో చేసాను కాబట్టి కొంచెం లెంత్ వచ్చింది. ఒక్కోసారి 5 కానీ 4 కానీ చేసేయండి, అక్కడ కూడా ఫాస్ట్గా వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏ క్వశ్చన్ అయినా చదవటం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఏదైనా క్వశ్చన్ చూడగానే ఎలా సాల్వ్ చేయాలో అది ఆల్రెడీ ఒక వీడియో చేశానమ్మా. ఆ వీడియో చూడండి, కావాలంటే ఆ కార్డ్స్లో పెడతాను, చూడండి ఒకసారి. ఈ ప్రశ్నలో ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7, 11, 21 లీవ్స్ ద రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. అంటే ప్రతి కేసులో 3 రిమైండర్ వస్తుంది అంటాం. రిమైండర్ ఎక్కువగా మిగిలిపోతుంది కదా. సో ఇందాట్లాగా ఏం చేద్దాము? రిమైండర్ తీసేద్దాము. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా రిమైండర్ ఎక్స్ట్రాగా మిగిలిపోయిందని ప్రతి కేసులో, అప్పుడు ఏం చేసేసాను? ప్రతిసారి 3 తీసేసాను. ఇప్పుడు ఏం చెక్ చేద్దాము? అక్కడ ఏం కనిపిస్తుంది? 11 కనిపిస్తుంది. 11 కనిపిస్తుంది కాబట్టి చెక్ చేద్దాం. 11 రూల్ చెప్పాను కదా ఇందాక మీకు. ఆల్టర్నేట్ నెంబర్స్ని ఏం చేయాలి? కూడాలి, తర్వాత తీసేసేయాలి. 2 + 1 ఎంత? 1 + 2 3, 3 + 1 4, 2 + 3 5. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 1. ఇది 11 మల్టిపులా? కాదు. నెక్స్ట్ 1 + 6 7 అండ్ 1 + 1 2 అమ్మ. 2 + 4 6 అండ్ 0 + 6 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 0. ఇది మేబీ అవ్వచ్చమ్మా, ఇదైతే కాదు, ఇది మేబీ అవ్వచ్చు. ఇక్కడ చెక్ చేయండి. 1 + 5 ఎంత? 6. 6 + 7 13 అండ్ 1 + 7 8. 13కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 5. 11 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. ఇక్కడ చెక్ చేయమ్మా. 1 + 2 3 అండ్ 0 + 3 3. 3 - 3 ఎంత? 0. ఇది కూడా అయ్యే అవకాశం ఉందమ్మా 11తో ఎగ్జాక్ట్గా. అంటే ఇక్కడ ఏం చెక్ చేశాను? ఫస్ట్ డివైడెడ్ బై 11తో చెక్ చేశాను. 11తో చెక్ చేసి నాకు ఎన్ని ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి? 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లోనే ఏదో ఒకటి అవ్వాలి. అంటే 7తో చెక్ చేస్తున్నాను. డివైడెడ్ బై 7తో చెక్ చేయాలంటే ఏం చెప్పాను? 3 డిజిట్స్గా కట్ చేసుకోమని చెప్పాను. అంటే ఏంటి? ఇప్పుడు
10164ని 3 డిజిట్స్గా కట్ చేసాను. అంటే ఎంత 164 మైనస్ 10 అంటే ఎంత 154. 154 7th అవుతుందా? ఎగ్జాక్ట్గా అవుతుంది. 7 2s 7 2s. సో ఇది అయ్యే అవకాశం ఉంది ఆన్సర్. ఇక్కడ చెక్ చేయమ్మా. 230 మైనస్ 10 ఎంత 220. 220 7th అవుతుందా? 7th అవ్వట్లేదు. సో ఆప్షన్ ఇది ఎగ్జాక్ట్గా ఇదే ఆప్షన్. ఇది 7th అవ్వట్లేదు. సో ఫైనల్గా ఆన్సర్ ఏందమ్మా? ఆప్షన్ నెంబర్ 2. ఎందుకంటే ఇది 11th అవుతుంది అండ్ 7th కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి అమ్మా. ఇది ఇందాట్లా కాదమ్మా, ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. బట్ ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ లాగా డిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం ఈజీగా సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అది ఎలాగో చెక్ చేద్దాం. ఫస్ట్ అంతా జాగ్రత్తగా క్వశ్చన్ చదవండమ్మా. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ వెన్ డివైడెడ్ బై 12, 16, 24 లీవ్స్ ఎ రిమైండర్ 2, 6, 14. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుందంట? 2. 16తో డివైడెడ్ బై చేస్తే 6. 24తో చేస్తే 14. చూడండమ్మా. 12తో డివైడెడ్ బై చేస్తేనేమో 2, 16తో డివైడెడ్ బై చేస్తేనేమో 6 మిగులుతుందంట, 24తో డివైడెడ్ బై చేస్తేనేమో 10 మిగులుతుందంట. సో నాకు ఒకటి అర్థమైంది. ప్రతి కేసులో ఇక్కడ 10 యాడ్ చేశాను అనుకో, అప్పుడు ఎగ్జాక్ట్గా 12తో డివైడెడ్ బై అయినట్టేనా? అయినట్టే. ఇక్కడ కూడా 10 యాడ్ చేశాను అనుకో, 16తో అయినట్టేనా? అయినట్టే. ఇక్కడ కూడా 10 యాడ్ చేశాను అనుకో, అప్పుడు దేంతో డివిజిబుల్ అయినట్టు? 24తో డివిజిబుల్ అయినట్టేనా? సో ఈ రూల్ని బేస్ చేసుకొని మనం సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో ప్రతి నెంబర్కి నేను ఏం చేస్తున్నానమ్మా? 10 యాడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 10 యాడ్ ఇస్తే ఏమైపోయింది? 9984 అని 10 యాడ్ చేశానమ్మా. ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు చూడగానే ఏమనిపిస్తుంది? 3 into 4 అంటే 3 multiple అవ్వాలి. 3 multiple అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? ఎగ్జాక్ట్గా 3 multiple అవ్వాలి. ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాను? డివైడెడ్ బై 3తో చెక్ చేస్తున్నాను. 3 అవుతుంది, 3 అవుతుంది. 8 + 4 ఎంత? 12. సో ఇది అవుతుంది. ఇక్కడ 9 అవుతుంది, 9 అవుతుంది. బట్ ఇది 8 అవుతుందా? అవ్వదు. ఇక్కడ 9 అవుతుంది. 8 + 1 ఎంత? 9. ఇది కూడా అవుతుంది. బట్ 7 అవుతుందా? అవ్వట్లేదు. అంటే 7 మిగిలిపోతుంది కాబట్టి అవ్వట్లేదు. డిజిటల్ సమ్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 + 8 9. ఇది అవుతుంది. అంటే ఎన్ని ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి? 3తో చేసినప్పుడు 2 ఎగిరిపోయినాయి. ఇంకెన్ని మిగిలిపోయినాయి? 2 మాత్రం మిగిలిపోయినాయి. ఈ 2 నెంబర్లు అమ్మ మీకు ఎగ్జాక్ట్గా 4తో అవుతున్నాయి మరియు 8తో కూడా అవుతున్నాయి. నేను బ్యాక్గ్రౌండ్లో చెక్ చేశాను. ఎప్పుడు ఏం తీసుకోవాలంటే ఏదైతే లిస్ట్ ఉంటుందో అదే తీసుకోవాలి. ఏది లిస్ట్ ఉంది? ఇదే లిస్ట్, అదే తీసుకోవాలి ఆన్సర్. సో ఫైనల్గా ఆన్సర్ ఏందమ్మా? ఏ, ఆప్షన్ ఏ. సేమ్ అలాంటి క్వశ్చన్ అమ్మ. 10తో భాగారిస్తేనేమో 9 వస్తుంది, 9తో భాగారిస్తేనేమో 8 వస్తుంది, 8తో భాగారిస్తేనేమో 7 క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రతి కేసులో మనకి ఒకటొకటి కలిపితే ఎగ్జాక్ట్గా నెంబర్తో డివైడెడ్ బై అయినట్టేనా? అంటే ఒక నెంబర్ని కలిపితే ఎగ్జాక్ట్గా 10తో 9తో 8తో డివైడెడ్ బై అయినట్టేనా? చెక్ చేద్దాం ఒకటొకటి కలిపేసి. ఇక్కడ చూడండి అమ్మా, ప్రతి నెంబర్కి ప్రతి ఆప్షన్కి ఒకటొకటి కలిపేస్తున్నామ్మా. ఇప్పుడు చెక్ చేస్తున్నా. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 9 కనిపిస్తుంది. ఇప్పుడు 9తో భాగారిద్దాం. 9తో డివిజిబుల్ ఉన్న కండిషన్ ఏంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కూడా ఏమవ్వాలి? 9 multiple అవ్వాలి. 1 + 5 6, 6 + 4 ఎంత? 10. 10 అవుతుందా? 9తో అవ్వదు. 5 + 4 ఎంత? 9. 9 అవుతుంది. 3 + 6 ఎంత? 9 అవుతుంది. 1 + 4 1 + 3 4, 4 + 6 10. 10 అవుతుందా? అవ్వదు. అంటే 2 ఆప్షన్లు మిగిలిపోయినాయి. సో 9తో చెక్ చేసినప్పుడు ఎన్ని ఆప్షన్లు మిగిలిపోయినామ్మా? 2 ఆప్షన్లు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఏం చెక్ చేద్దాము? 8తో చెక్ చేద్దాము. 843 అనేది 8తో అవుతుందా? అవ్వదమ్మా. 360 అనేది అవుతుంది. చెక్ చేయండి కావాలంటే. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ 3 digits నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 3, 2, 3, 5, 7. అంటే ఏం లేదమ్మా, ఈ ప్రశ్నకు కూడా మనం ఎల్సిఎం కనుక్కోవాలి. బట్ అలాంటి ఎల్సిఎంలు అనేవి 3 digits మాత్రమే అయి ఉండాలి. అలాంటి ఎన్ని ఉన్నాయో అడిగాడు. మనం అంతకుముందు యూజ్ చేసిన మెథడ్స్ ప్రకారము 2, 3, 5, 7 అన్నీ డిఫరెంట్ నెంబర్సేనా? సో ఇలాంటి నెంబర్కి ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. అంటే ఎల్సిఎం ఈక్వల్ టు 2 × 3 × 5 × 7 అంటే ఎంత వస్తుంది? 2 × 5 10, 7 × 3 21, 21 × 10 ఎంత? 210. అంటే 210 యొక్క మల్టిపుల్స్ మాత్రమే అవ్వాలి.
అవి కూడా ఎలా ఉండాలి, 3 డిజిట్ నెంబర్ మాత్రమే అయి ఉండాలి. అంటే ఏమేమి పాసిబుల్ ఉన్నాయి, 210 అవకాశం ఉంది, 420 అవకాశం ఉంది, 640 అవకాశం ఉంది, సరే 630 అమ్మా, అండ్ 840 అవకాశం ఉంది, 1050 అవకాశం ఉందమ్మా. అసలు 1050 తీసుకోవచ్చా, తీసుకోకూడదు. ఎందుకు, వాడు ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే అడిగాడు. సో ఇది తీసుకోకూడదు. అంటే ఏంటి వచ్చినాయి, 1 2 3 4. ఆప్షన్ ఎంతమ్మా, ఆప్షన్ బి. ఇలా చేయాలమ్మా. నా షార్ట్ కట్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మా. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అమ్మా. నాకు ఎటువంటి లాభం లేకపోయినా స్టూడెంట్స్ ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ చేయకూడదని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.